ఆర్టీసీ కార్మికులు 45 మంది ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడ పోయిందని 2 నెలల్లో 15 కోట్ల మంది మహిళలు బస్సుల్లో ఉచితంగా తిరుగుతుంటే ఓర్వలేని మాజీ మంత్రి హరీష్ రావు ఇప్పుడు ఆటో డ్రైవర్లకు అండగా ఉంటామని మొసలి కన్నీరు కారుస్తున్నారని, త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రవాణా కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రమాదంలో మృతి చెందిన కార్మికులకు 5 లక్షల ఎక్స్గ్రేషన్లు అందేలా చేస్తామని ఐఎన్టీయూసీ పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొలుకూరి నరసింహారెడ్డి తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావు గారు పటాన్చెరు ఇక్కడికి వచ్చి మరి ముసరి కన్నీరు కారుస్తున్నాడు ఆటో కార్మికుల పైన. ఇప్పటికే 15 కోట్ల మంది మహిళలు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఏర్పాటు చేసుకున్నప్పటికీ మరి ఆటో కార్మికులకు అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుందని చెప్పినప్పటికీ కూడా నిన్న వచ్చి ఆత్మహత్యలకు ప్రేరేపణ చేస్తున్నాడు. మరి సిగ్గుండాలే ఈ మంత్రికి, టీఆర్ఎస్ నాయకులకు. ఈ 43 మంది ఆర్టీసీ కార్మికులు గతంలో సమ్మె చేస్తే ఆత్మహత్యలు చేసుకున్నారు. వారిని ఏ రోజు కూడా పరామర్శించిన పాపాన పోలేదు. మరి ఈ రోజు వచ్చి ఆటో కార్మికుల పైన వారి సమస్యల పైన ముసరి కన్నీరు కారుస్తున్నటువంటి హరీష్ రావు, మీరు 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి కొత్త సత్యనారాయణ గారు మీటర్ ఛార్జీలు పెంచిండు ఆటో కార్మికుల సంక్షేమం కొరకు. మరి అట్లాగే మరి నెక్స్ట్ 20,000 ఆటోలకు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి కేసీఆర్ ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎక్కడ కూడా మరి ఆటో పర్మిషన్లు, కొత్త ఆటో పర్మిషన్ హైదరాబాద్ ఇవ్వలేదు. అట్లాగే ఫిట్నెస్ ఛార్జీలు 210 రూపాయలు కాంగ్రెస్ ఉన్నప్పుడు దాన్ని మరి 210 రూపాయలు తీసుకుపోయి 750 రూపాయలు చేసిండు. 400 రూపాయలు ఉన్న లైసెన్స్ తీసుకుపోయి 1400 చేసిండు టీఆర్ఎస్ గవర్నమెంట్. అట్లాగే కరోనా టైంలో ఒక్కరిని కూడా ఆదుకున్న పాపాన పోలేదు. 1000 కోట్ల కార్మిక బడ్జెట్ నుండి డబ్బులు డ్రా చేసి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము 1000 కోట్లు మరి ఎవరిని ఖర్చు పెట్టిందో తెలియదు, కానీ కరోనా టైంలో ఒక్క కార్మికులు కూడా ఆదుకోలేదు. అట్లా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.